ఈ 4 విషయాలు నేర్చుకున్నప్పుడు ప్రభుచే గొప్ప వాగ్దానపూరితమైన ఈ యొక్క నిబంధన దేవుని వాక్యము. అందుకని దీని మీద పెద్ద అక్షరాలతో రాస్తారు పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథానికి మిగతా పుస్తకాలకు ఉండే ఒక డిఫరెన్స్ మనం నేర్చుకుంటూ దేవుడి ఉదయకాలము ఎజ్రా ద్వారా మనకి ఏం మాట్లాడుతున్నాడు అన్న మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలము మనము దేవుని వాక్యమును నేర్చుకుంటూ ముందుకెళ్దాం. మాధ్యమం ద్వారా ప్రైజ్ HTV ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు, దూర ప్రాంతం నుంచి మన కోల్ సెంట్రల్ తెలుగు బాప్టిస్ట్ సంఘ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి క్రైస్తవ విశ్వాసిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సంఘమునకు రాలేక దేవుని వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రాముఖ్యంగా గమనించిన సత్యంలోని పుస్తకంలో ఎజ్రా గురించిన కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఎజ్రా గ్రంథంలో ఒక రాజును మనం ధ్యానిస్తూ ముందుకెళ్దాం. ఆ రాజు పేరే చెప్పబడిన మాట పారసీక దేశపు రాజైన కోరేషు. కోరేషు అనే మాట విన్నప్పుడల్లా మనకు ఆశ్చర్యమవుతుంది. కోరేషు అనగా కల్టివేటర్, అగ్రికల్చరిస్ట్. హీ ఈజ్ ఎ పర్సన్ హూ వాంటెడ్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధానంలో ఆయన పరిశుద్ధ వాక్యమును కట్టుటకు దేవుడు అన్య దేశపు రాజును ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా, అన్య దేశపు రాజును. ఇతడు యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, కానీ దేవుడు ఒక అన్యుణ్ణి రాజుగా నియమించి ఆయన ద్వారా ఆయన పనిని కొనసాగించుటకు దేవుడు ఈ ఉదయకాలము ఏ రీతిగా మనల్ని పాలిస్తున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్దాం. అందుకని 5 ప్రాముఖ్యమైన ఈ యొక్క వచనములు, ఎజ్రా పుస్తకం యొక్క 5 ప్రాముఖ్యాలు. మొట్టమొదటిది, దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలు ఈ యొక్క ఎజ్రా గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత దేవుని యొక్క మిస్టీరియస్ థింగ్స్, దేవుడు ఏ రీతిగా హృదయాలను స్పందిస్తున్నాడు అన్న మాటలు ఎజ్రా గ్రంథంలో రాయబడినాయి. ఆ తర్వాత ఈ అన్యదేశపు రాజు ద్వారా ఏ రీతిగా పరిశుద్ధమైన పట్టణము ఆ యొక్క యెరూషలేము తిరుగా నిర్మించబడింది అన్న మాటలు రాయబడ్డాయి. ఆ తర్వాత ఆయనకున్న నిజమైన గట్టితనమైన విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఆ తర్వాత చక్కని ఒక మంచి యొక్క రిపెంటెన్స్, పశ్చాత్తాపము కలిగి ఆ బిడ్డలందరూ ప్రభుని ఆరాధించడం మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. అందుకని చదవబడిన వాక్యంలో మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, పారసీక దేశపు రాజైన కోరేషు. ఈ మాటలు మీరు వెనక్కి పేపర్ తిప్పితే మీకు జ్ఞాపకం వస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము చివరి వచనములు. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము చివరి వచనములు. అప్పుడు లేవీయుడైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడను. వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసములకు చేరను. ముందుకెళ్తే ఇక్కడ దేవుని యొక్క వాగ్దానపూరితమైన సత్యమును, ఇట్స్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ 2 Chronicles అనే మాట కూడా చెప్పొచ్చు. ఇంకో మాట చెప్పాలంటే చివరి అధ్యాయము 36వ అధ్యాయము 23వ వచనం, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా. ఈ మాటలు చూస్తున్నప్పుడు ఈ సేమ్ వర్డ్స్ ఆర్ రిపీటెడ్ ఇన్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ వర్స్. పారసీక దేశపు రాజైన ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమునందున సకల జనులకును నా వశము చేసి. ఇదే మాటలు ఇక్కడ రాస్తూ ముందుకెళ్తాడు. ఇట్స్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ 2 Chronicles అనే మాట కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ రాయబడిన ఎజ్రా గ్రంథంలోని కోరేషును గురించిన అద్భుతమైన సత్యాన్ని ఇంకా మీకు జ్ఞాపకం చేయాలంటే, కోరేషును గురించిన అద్భుతమైన సత్యాన్ని ఒక వ్యక్తి, ఒక అన్య రాజును గురించి దేవుని ప్రణాళికలో 150 సంవత్సరాల కిందటనే తెలపరచబడిన అద్భుతమైన సత్యం. ఒక వ్యక్తిని గురించిన అద్భుత సత్యం. ఇంకా మీకు జ్ఞాపకం ఉందా? ఒక వ్యక్తిని గురించి పాత నిబంధనలో ఒక ప్రణాళికబద్ధంగా దేవుడు ప్రవచించిన మాటలు చూస్తూ ఉన్నాం. సౌలును గురించిన మాటలు దేవుడు అభిషేకించాడు. దావీదును దేవుడు అభిషేకించాడు. ఏలియాను దేవుడు అభిషేకించాడు. సిరియా దేశపు రాజుగా ఉండే హజాయేలును దేవుడు అభిషేకించాడు. ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటకు నిమిషి కుమారుడైన యోబును ఆయన అభిషేకించాడు. ఆ తర్వాత నీతిమంతుడిగా ప్రవక్త ఉంటకు
షాపాతు కుమారుడైన ఎలీషాను దేవుడు అభిషేకించాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము అన్య దేశపు రాజు అయిన అసలు అన్యుడు ఇశ్రాయేలు మీద రాజ్యం వేయుటకు దేవుడు ఆయన నియమించాడు. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేయాలంటే, మీకు దానియేలు గ్రంథంలో రాయబడిన అద్భుతమైన సత్యాలు, అసలు బుక్ ఆఫ్ డానియల్ ఎక్కడ ఉండాలా అని మనం చూసినప్పుడు ఇట్స్ నాట్ అవర్ స్టోరీ, బట్ స్టోరీ ఈజ్ దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలో ప్రవచన వాక్యమును నెరవేర్చుటకు ప్రకటన గ్రంథంలో జరపవలసిన ప్రవచన వాక్యములు దానియేలు గ్రంథంలో దేవుడు అద్భుతంగా వ్రాయించాడు. అసలు దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు మహారాజుకు వచ్చిన ఆ కళ భావాన్ని ఈరోజు కూడా మనం నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఇది అద్భుతమైన సత్యం. అందుకనే కళాభావము ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 70 ప్రవచన గ్రంథముల గురించిన దానియేలు గ్రంథంలో దేవుడు చూస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. అసలు దానియేలుకు, ఎజ్రాకు, ఇర్మియాకు, ఈ ప్రవక్తలందరికీ దేవుడు ఇచ్చిన అమితమైన జ్ఞానము ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రవచన గ్రంథంలో దేవుడు నెబుకద్నెజరు మహారాజుకి ఇచ్చిన ఒక కళ, ఆ కళలో అతను విరబీగిపోతాడు. అసలు కళ తెలదు, కళభావం తెలదు. అనేకులను పిలిపించి నా కళ చెప్పండి, కళభావం చెప్పండి అంటే, రాజా మీ కళ చెప్పండి, మేము భావం చెప్తామంటారు. అసలు కళ లేదు, భావం లేదు. అందరినీ శిక్షించుటకు దేవుడు వారిని ఆదేశించాడు. అందుకనే కళలో చూచిన ప్రతిమ, ఈ యొక్క ఉన్నతమైన ప్రతిమ, అసలు ఆ ప్రతిమకు మన ఇండియాకు మనకు ఏం సంబంధం అని చూస్తూ ముందుకెళ్తే, ఆ ప్రతిమ యొక్క పర్యవసానాలు, ప్రతిమ తల బబులోను బంగారు స్వర్ణయుగం అని చెప్తా ఉంది. బంగారు స్వర్ణయుగం గురించిన మాటలు చూస్తున్నప్పుడు, ఇంకా రెండవ భుజములు, తర్వాత వాటిని చూసినప్పుడు షోల్డర్స్ చూసినప్పుడు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, వారెవరంటే పారసీక దేశపు రాజు అయిన కోరేషు గురించిన అద్భుతమైన సత్యం. ఈ కంపారిజన్ చూస్తున్నప్పుడు అసలు కిందికి వస్తే ఈ 5 రీతిలుగా ఆ బంగారు ప్రతిమ వర్ణించబడింది. అనాది కాల సంకల్పం చొప్పున అని మాట చెప్తూ ఉంటాం. ఎవరి గురించి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన ప్రవచన వాక్యములు దానియేలు గ్రంథంలో రాయబడ్డాయి. యేసుక్రీస్తు గురించిన ప్రవచన వాక్యములు ఆ రోమన్ గవర్నమెంట్లో యేసు ప్రభుల వారు ఆయన ఐగుస్తు వలన ఆజ్ఞ అనే మాట చూసినప్పుడు దట్ ఈస్ రిటన్ డౌన్ ఇన్ ది బుక్ ఆఫ్ డానియల్. అందుకని పాత నిబంధన ఒక షాడో, కొత్త నిబంధన రియాలిటీ. పాత నిబంధన ఒక నీడ, కొత్త నిబంధన ఒక రియాలిటీ. అసలు ఈ ఉదయకాలము మనమే నేర్చుకుంటున్నాము ఈ అన్యదేశపు రాజైన కోరేషు గురించి మాట చూస్తున్నప్పుడు. కోరేషు అంటే మళ్ళీ చెప్తా ఉన్నా, ఈజ్ అ కల్టివేటర్, సాగు చేయువాడు. ఈ మాటలు మనం చూస్తుంటే అసలు బైబిల్లోని అద్భుత సత్యములు మనం గమనించకుండా వేరే వారు గమనించి, హీరో హోండా కంపెనీడు స్ప్లెండర్ అని పెడితేనే వీఆర్ వెరీ అప్రిషియేటింగ్ అబౌట్ ద స్ప్లెండర్, బట్ ద స్ప్లెండర్ బ్యూటీ ఈజ్ డివైన్ థింగ్ అని బైబిల్లో రాయబడింది. వారు చదివి ఆ వచనాలు తీసుకొని వాళ్ళు పెడతా ఉన్నారు. కానీ బైబిల్ మనం చదువుదాం, దేవుని వాక్యంలోని అద్భుతమైన సత్యములు గ్రహించినప్పుడు దేవుడు నీకు ఇచ్చే గొప్ప జ్ఞానం ఎంతో ఉన్నతమైనది. అందుకని వాక్యంలో చెప్పబడిన మాటలు, దేవుడు మనకు అనుగ్రహించిన సమయం చాలా శ్రేష్టమైనది. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆరాధన సమయం ఎంతో ఉన్నతమైనది. దేవుని సన్నిధానంలో గడుపుటకు భక్తులైన మాట జ్ఞాపకం చేస్తూ, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. ఎంత ధనిలో మనం అనుకుంటాము, రోడ్డు మీద నడుచుకుంటూ ఎంత ఎండలు ఉన్నాయి, మనం ఆకాశంలో విహరించితే బాగుండు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు శ్రేష్ఠుడవు, యు ఆర్ మోర్ దాన్ ఎ స్పారో. నువ్వు అనేక మంది కంటే నువ్వు శ్రేష్ఠుడు అని ప్రభువుకు నేను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా జ్ఞాపకం చేస్తున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఓ విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది తెలుసా. ప్రభువును ఎల్లప్పుడూ స్తుతించుటకు నీకు సమయం ఇచ్చాడు, బైబిల్ చదువుటకు నీకు సమయం ఇచ్చాడు. కానీ మనం బైబిల్ చదవం, మొబైల్ చూస్తూ ఉంటాం, దేవుని వాక్యాన్ని వినం. వీ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ మొబైల్. అందుకనే ప్రపంచంలో ఉన్న మొబైల్స్ అన్నీ తీసివేసినా కూడా నీకున్న జ్ఞానం ఎంతో గొప్పది. అంత జ్ఞానం కలిగిన నిన్ను దేవుడు అభిషేకించి ప్రత్యేకంగా నిర్మించి, నిన్ను, నీ చెవులు, నీ కళ్ళు, నీ బొటన వేళ్ళు, ఈజ్ యు ఆర్ సో యూనిక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నీవే ప్రత్యేకుడివి. కానీ ప్రభు అంటున్నాడు, సృష్టిని, కర్తను వదిలేసి మనం ఏం చేస్తున్నాము?
సృష్టిని ఆరాధిస్తున్నాం. దట్స్ ఆల్ రిటన్ డౌన్ బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 22. రోమీయులకు రాసిన పత్రిక మొదటి 22లో దేవుని ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తున్నాం. దేవుని కొనియాడకుండా మన చుట్టూ ఉండే మనుషులను ఆరాధిస్తూ ఉన్నాం. అందుకని గమనిస్తాం, ఇశ్రాయేలుని భాగ్యవంతో గొప్పదైన మాట చూస్తూ ఉన్నాం. అందుకని నిజమైన దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలంటే, నిజమైన దేవుని మనము అభిషేకిస్తూ ప్రభుని ఆరాధించి ఉండాలంటే దేవుడు నిన్ను వాడుకుంటకు ఇష్టపడుతున్నాడు. ఉదయకాలం గమనిద్దాం, కోరేషు అన్యుడు. నేను ఇంతకుముందు చెప్పాను, అతడు ఇశ్రాయేలుడు కాదు, యూదుడు కాదు, ఒక అన్యుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి వాక్యం రాయబడిన మాట చూడండి, ఒక అన్యుడైన మహారాజును దేవుడు అభిషేకించాడు. ఒక అన్యుడైన ఒక వ్యక్తిని దేవుడు రాజుగా నియమించాడు. ఆ రాజుగా నియమించిన తర్వాత, ఇంతకుముందే చెప్పాను, బబులోను సామ్రాజ్యంలో దేవునికి వ్యతిరేకంగా చేసిన మనము వారందరినీ దేవుడు మొత్తాడు. మీకు జ్ఞాపకం ఉందా? ఒబేదేదోము ఇంట్లో దేవుని మందసం ఉంచబడింది. మనుషులు కుళ్ళు పట్టారు, అరే అన్యుడైన వాని ఇంట్లో, ఒబేదేదోము ఇంట్లో మందసం ఉంటే దేవుని ఆశీర్వాదం ఉంది. దావీదు వెంటనే తన బిడ్డలు పంపించి ఆ మందసం తీసుకొస్తే మేము కూడా ఆశ్రయింపబడతాం కదా. మందసం మాతో ఉంటే మేము గొప్పగా మేము రాజ్యాన్ని వెళ్తాం. బైబిల్ మా ఇంట్లో ఉంటే చాలు దయాలు రావు. బైబిల్ మా ఇంట్లో ఉంటే చాలు రక్షణ వస్తుంది. బైబిల్ మా ఇంట్లో ఉంటే చాలు అన్నీ వస్తాయని మన ఒక ఊహ. కలర్ బైబిల్స్ పెడతాం, రెడ్, బ్లూ, ఇంకా మిగతా కలర్స్. ఫ్రంట్ రూమ్లో పింక్ కలర్, బెడ్రూమ్లో ఎల్లో కలర్, ఇంకో పిల్లల రూమ్లో రెడ్ కలర్. ఈ బైబిల్ అని ఉంచితే ఆశీర్వాదాలు రావండి. దేవుని వాక్యం చదువుతూనే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని ధ్యానిస్తూనే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. జ్ఞాపకం ఉంచుకోండి, అభిషక్తుడైన బిడ్డగా దేవుడు అతను అభిషేకించాడు. ఒక అన్యుడిని దేవుడు అభిషేకించిన ఒక దాఖలా ఈ కోరేషుకు మాత్రమే. కోరేషు ఒక్కడే ప్రత్యేకించబడినవాడు. కోరేషు మహారాజు ఎంత గొప్పవాడంటే, ఈజ్ బెటర్ దాన్, పవర్ఫుల్ దాన్ అలెగ్జాండర్ ద గ్రేట్. 127 ఆస్థానాల కంటే దేవుని గొప్పగా ఆశ్రయించిన ఈ వ్యక్తిని, అనేక ఆస్థానాల కంటే దానియేలు పుస్తకంలో అలెగ్జాండర్ ద గ్రేట్ అనే పుస్తకం రాయబడింది. కానీ అలెగ్జాండర్ వానికంటే గొప్ప వ్యక్తి కోరేషు మహారాజుని జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో దేవుణ్ణి మనం ఏ రీతిగా మనం వాడుకుంటున్నాం, దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడితే మనము దేవుని వాడుకుంటాం. ఎప్పుడు? ఆదివారం, పండగల సమయంలో, బర్త్డేస్, మన కష్టం ఉన్నప్పుడు, మనకు బాధలు ఉన్నప్పుడు ప్రభువా నీవే దిక్కు అంటాం. కానీ మిగతా సమయంలో హూ ఆర్ యూ? మన జీవితంలో ప్రభుగా ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభువును నీవు గొప్పవాడు అని నిన్ను వాడుకోవడం లేదు. జ్ఞాపకం ఉంచుకోండి, నీ సామర్థ్యం అని దేవుడు నేను వాడుకోవడం లేదు. దేవుడు నీవు తెలివి ఉన్నవాడు అని దేవుడు నేను వాడుకోవడం లేదు. ఎవరికి లేని వ్యక్తిత్వం ఉందని దేవుడు నేను వాడుకోవడం లేదు. కానీ దేవుడు నీ వంశాన్ని బట్టి దేవుడు నేను వాడుకోవడం లేదు. కానీ గమనించండి, కేవలము ఆయన కృపను బట్టి, బికాజ్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన మర్సీ, ఆయన కృపను బట్టి దేవుని వాడుకుంటున్నాడు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాడుకునే విధానంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఇఫ్ యు ఆర్ డిస్క్వాలిఫైడ్, అసలు నీవు దేనికి పనికిరాని వాడు అని అనుకుంటే జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు పిలిచి క్వాలిఫై చేసి ఆయన తలాంతులను ఇచ్చి దేవుడు నిన్ను వాడుకుంటాడు. అది ఆయనకునే నిపుణత. దేవుడు నిన్ను ఎప్పుడు వాడుకుంటాడు తెలుసా? ప్రపంచమంతా తృణీకరించిన, అందరూ నిన్ను తీసివేసిన దేవుడు నిన్ను ఎప్పుడు వాడుకుంటాడు? హీ విల్ కాల్ యూ అండ్ గివ్స్ యూ ఇన్స్ట్రుమెంట్స్. నిన్ను పిలిచి ఆయన ప్రత్యేకించుకొని నిన్ను సమర్థునిగా చేసి దేవుడిని వాడుకుంటకు పంపిస్తాడు. అది దేవునిలో ఉన్న అద్భుతమైన సత్యం. జీవితంలో మన ఫెయిల్యూర్స్ జ్ఞాపకం ఉంచుకోండి. నీ ఫెయిల్యూర్స్ అయితే మన స్థితిని ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ స్టోరీగా దేవుడు రాయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మీ అందరూ మనము పిజ్జా చూస్తూ ఉంటాం. ఐ ఫర్గాట్ ద నేమ్. we order pizza and one particular person. ఆయన ఎవరు తెలుసా? 80 సంవత్సరాలు ప్రపంచంలో ఓడిపోయి అందరి చేత తృణీకరించబడి లాస్ట్కు చనిపోవాలనుకున్న వ్యక్తినికి దేవుడు ఆశ్రయించాడు. అందుకనే ఆ పిజ్జా సెంటర్ దగ్గర ఆ ముసలి వ్యక్తి బొమ్మ ఉంటుంది. ఎందుకు తెలుసా? హీ బికేమ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ ఆన్ ద లాస్ట్ మినిట్. దేవుడు నేను వాడుకుంటూ ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? మన సమయం ఇయ్యం, మనం బైబిల్ చదవం, ప్రార్థన చేయం, పాస్టర్లతో సహా కొన్నిసార్లు
దేవుని వాక్యం నాకు చోటు ఇవ్వని దినాలు. అందుకని జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు నన్ను వాడుకున్నాలంటే వీ నీడ్ టు బెండ్ డౌన్ అవర్ నీస్. మన మోకాల నుంచి దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడు దేవుడు వాడుకుంటాడు. ఆ తర్వాత చూడండి, ఆయన ఆ తర్వాత నీకు పని అప్పగిస్తాడు. ఏ శరీరుడు ఆయన ఎదుట అతిశయించుకుంటకు, ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరిని వారిని ఎంచుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనలు ఎంచుకున్నాడు. ఆయన నిన్ను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దకు ఉదయకాలం ఇష్టపడుతున్నాడు. అందుకని చూడండి, దేవుడు ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో ఎవరిని వాడుకున్నాలో హీ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్. ఆ ప్రణాళికలో ముందుకు వెళ్తున్నప్పుడు భక్తుడైన బాలాము, దేవుడు ఎంతగానో అభిషేకించాడు బాలామును. కానీ బాలాముకు బుద్ధి చెప్పుటకు దేవుడు గాడిదను వాడుకున్నాడు. ఇంకా యోనాను దేవుడు అభిషేకించాడు, ఆశ్రయించాడు, యోనాను పిలుచుకున్నాడు. యోనా, నీవు వెళ్ళి ఆ నినివే అనే ప్రాంతంలో దేవుని వాక్యం చెప్పంటే యోనా నినివేకి వెళ్లకుండా ఒక కొద్ది కిలోమీటర్లు, ఒక 25-30 కిలోమీటర్ల ప్రయాణం చేయకుండా తర్షీషుకు వారిపోయాడు. తర్షీషు 500 కిలోమీటర్లు. అంటే దేవునికి దూరంగా పోతే మనం అనుకుంటాం దేవుడు వాడుకోడలే, మనం అడుగున అమరమున అనుకుంటే మనం కనపడంలే, బైబిల్ మనం చదువుతున్నాము నటిస్తే ఎవరు గుర్తుపట్టరులే. కానీ దేవుడు అంటున్నాడు, వాడిని యోనాను బుద్ధి చెప్పుటకు దేవుడు చేపను వాడుకున్నాడు. ఇంకా గమనిద్దాం, పేతురు యేసుతో పాటు ఉన్నాడు, యేసుతో ప్రయాణం చేశాడు, అద్భుతాలు చూశాడు. అసలు పేతురు అన్నాడు, ప్రభువా ఇది నీకు దూరం అవుగాక అన్నప్పుడు దేవుడు ఆశ్రయించాడు. నన్ను వాట్ హ్యాపెండ్? పేతురుకు బుద్ధి చెప్పుటకు ఒక కోడిని వాడుకున్నాడు. మన జీవితంలో దేవుడిని ఎప్పుడు మనము వాడుకున్నాను కాదు, కానీ దేవుడు నిన్ను ఎప్పుడు వాడుకున్నాను ఆయన ప్రణాళికలో నువ్వు ఉంటున్నావని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలము అన్ని రాజైన కోరేషు ద్వారా మనం నేర్చుకునే మాటలు, చరిత్రలో ఈ ఒక్క వ్యక్తిని మాత్రమే దేవుడు అభిషేకించాడని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అసలు బైబిల్ అంతట్లో అన్యుడైన రాజును దేవుడు అభిషేకించింది కోరేషును మాత్రమే. అందుకని చూడండి, కోరేషు చరిత్రలో ఒక పెద్ద సంచలనంగా నిలిచిన వ్యక్తి. కోరేషు దేవుడు వాడుకున్నాడు. కోరేషు చెప్పిన మాటలు చూస్తూ ముందుకు వెళ్దాం. చూడండి, పారసిక దేశపు రాజు అయిన ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చుటకై. ఈ మాటలు చూస్తే ఇర్మియా గ్రంథములో చూస్తే మీకు జ్ఞాపకం వస్తుంది. ఇర్మియా గ్రంథంలో 150 సంవత్సరాల కిందటనే కోరేషు గురించిన మాటలు రాయబడ్డాయి. ఒకవేళ తీస్తే చూడండి, ఇర్మియా గ్రంథము బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 25. 25వ అధ్యాయము 11 నుంచి 14 వచనంలో. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము థ్యాంక్ యూ సార్. బాగా గమనిస్తాం. అసలు దానియేలు గ్రంథం గురించిన అద్భుతమైన సత్యము ఇక్కడ ఉంది. అసలు ఇర్మియాకు, కోరేషుకు, దానియేలుకు ఏం సంబంధం లేని మాటలు 150 సంవత్సరాల క్రితమే ఇర్మియా గ్రంథం రాశారు. ఇప్పుడు నాతో మీరు చెప్పొచ్చు, సార్ ఎజ్రా గ్రంథం ముందరుందా, ఇర్మియా ముందరుందా అని. అసలు ఇర్మియా గ్రంథము, యెషయా గ్రంథము మొట్టమొదటి ఉండాలా, ఇర్మియా గ్రంథం రెండవదిగా ఉండాలా, ఎజ్రా గ్రంథం కొంచెం కిందికి రావాలా. కానీ ఇర్మియా గ్రంథంలో రాయబడిన అద్భుతమైన మాటలు చూద్దాం. 11వ వచనము. ఈ దేశమంతయు పాడుగా నిర్జనముగా ఉండును. చూడండి, ఈ దేశమంతయు పాడుగా నిర్జనముగా ఉండును. ఈ జనులు 70 సంవత్సరంలో బబులోనులకు రాజులకు దాసులుగా ఉందరు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఈ జనులను కల్దీయుల దేశమును శిక్షించును. ఆ దేశము ఎప్పుడు పాడుగా ఉన్నట్లు నియమించును. నేను ఆ దేశమును గురించి సెలవిచ్చిన మాటలని ఇర్మియా ఈ జనులన్నింటిని గురించి ప్రకటింపగా ఈ గ్రంథంలో వ్రాయబడినదంతయు ఆ దేశం మీదకి రప్పించదును. ఏలైనగా నేను వారి క్రియలను బట్టి, వారి చేతికారులను బట్టి వారి ప్రతీకారం చేయనట్లు అనేక జనములకు మహారాజును వారి చేత సేవ చేయించుకుందును. దిస్ ఇస్ ద ప్రామిస్ గాడ్ డిక్లేర్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెర్మియా. బబులోను చెర. అసలు బబులోను చెర అంటే మీకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ ఏం చేశాడు?
అసలు నెబుకద్నెజరును దేవుడు ప్రేరేపించాడు. వాళ్ళందరినీ అసలు బొక్కసమును దేవాలయమును నాశనం చేసి 10,000 మందిని పట్టుకొచ్చినారు. వారందరూ దేవుని ప్రేమించిన వారే. వారిలో ఉంచబడిన 4 వ్యక్తులు షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు. ఈ దానియేలు గురించిన ప్రవచన వాక్యం చూస్తూ ముందుకెళ్దాం. ఎజ్రా గ్రంథంలో రాయబడిన అద్భుతమైన సత్యములు. అందుకని చదివారు. మన జీవితంలో ఎజ్రాను, కోరేషును దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడు, కోరేషు గ్రంథంలో చెప్పబడిన అద్భుతమైన సత్యమును దేవుడు ఏ రీతిగా వాడుకుంటాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఇంకా ముందుకెళ్దాం. దేవుడు ఎవరితో ఎలా వాడుకున్నాలో చరిత్రలో ఆయన సాధనలను దేవుని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని దావీదు సెలవిచ్చినట్లు మోషే రాసిన అద్భుతమైన కీర్తనలో, నా కాలగతులు ప్రభువా నీ స్వాధీనంలో ఉన్నాయి. ప్రభువు స్వాధీనంలో మన కాలగతులు నేను మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకనే ఆయన తేజస్సును మనం అనుభవించాలంటే వి మస్ట్ బీ అండర్ హిజ్ వింగ్స్. అంటే మన విబిఎస్ థీమ్ అది, అండర్ హిజ్ వింగ్స్. 91వ కీర్తనలోని మాట, ప్రభువా ఆయన రెక్కల కింద మనం ఉన్నప్పుడు మనకు ఆశ్రయం. ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు మనకు సమస్తమైన మాటలు చేరదీసబడతాయని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే పారసిక దేశంలో నెబుకద్నెజరు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రాజు చనిపోయిన తర్వాత ఎవరు పాలిస్తారనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, నెబుకద్నెజరు కల కని మర్చిపోయారు. కానీ ఆ స్థానంలో అనేక మంది ఎవరెవరు వచ్చారు? మంత్రగానులు, చిల్లంగి వారు, అనేకులు వారు పిలిపించినప్పుడు వారు ఆ రాజు యొక్క చరిత్రను చెప్పలేకపోయారు. కానీ గమనించం, బబులోను బంగారు ఆ పెద్ద విగ్రహాన్ని దేవుని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే బబులోను మొదటి ఆ విగ్రహం పైన ఆ బంగారు ప్రతిమను మనం చూస్తూ ఉన్నాం. ఈ తల సింబలైజెస్ దట్ బంగారు స్వర్ణయుగం. ఈ స్వర్ణయుగంలో బబులోను రాజు ఉన్నాడు. కానీ గమనించండి, బబులోను రాజును నాశనం చేసి ఆ కోరేషు రాజు వారందరిని పట్టుకొచ్చి హీ డిక్లేర్డ్ ద బ్యూటీ. ఇక్కడ చూడండి, మొదటి వచనంలో, కోరేషును మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యమంతటిని చాటింపు వేసి వ్రాత మూలముగాను ఇట్లా ప్రకటన చేయవలను. గమనించండి, 2వ వచనము, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించదేమనగా, ఆకాశమంతలే దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులకు నా వశము చేసి. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. అన్య దేశపు రాజు చెప్పే అద్భుతమైన మాటలు. ఈ మాట మనం చెప్తున్నామా? అసలు మీరు ఇంకో ప్రశ్న వేయచ్చు నాకు, అసలు కోరేషు దేవుడు నమ్ముకున్నాడా? అసలు కోరేషు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. కానీ యెహోవా దేవుడు అంటే తెలియని ఈ మహారాజు. కానీ దేవుడు అతను వాడుకున్నాడు. గాడ్ యూజ్డ్ హిమ్ ఇన్ ఎ బెటర్ అండ్ మైటీ వే టు టీచ్ ఎ లెసన్ టు కమ్యూనిటీ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవులకు దేవుని మాటలు ప్రకటించటకు దేవుడు అన్ని దేశపు రాజులను లేవనెత్తాడు. నిన్నటి దినము VBS ర్యాలీ జరిగింది. VBS ర్యాలీలో వీ స్టార్టెడ్ అరౌండ్ 8:20. ఇక్కడ ఉదయము 8:20 నుంచి ర్యాలీ బయలుదేరింది. 9:20 వరకు గంట సేపు పిల్లలు ఏకదాటిగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు, హల్లెలూయా స్తుతిగాలను చెప్తూ వీధుల గుండా మనం తిరిగి వచ్చాం. నేను సంతోషపడ్డా, బాగానే ఉందనుకున్నా. రాత్రి నిద్రపోయా. పొద్దున్న లేస్తూనే ఒక భజన గీతం వినిపిస్తూ ఉంది STBC గ్రౌండ్ చుట్టూ. పీపుల్ ఆర్ మోటివేటెడ్. మనల్ని చూసి ఇంకొకరు బయలుదేరారు. వారు భజన చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? దే వాంటెడ్ టు ఫాలో ద రిచువల్స్ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవుడు మొట్టమొదటండి ఎక్కడైనా ప్రపంచంలో క్రైస్తవులకుండే ఆ జ్ఞానము, ఆ వివేచన మనం చూసి వాడు నేర్చుకుంటున్నాడు. మనం ఒకరోజు చేస్తే వాడు 10 రోజులు చేస్తాడు. కానీ గమనిస్తాము, ప్రభువును మనం ఆరాధించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. గమనించండి, దేవుని దానియేలును దేవుడు ప్రేరేపించాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోను పట్టుకున్నారు. ఆ 10,000 మందిని పట్టుకొచ్చిన సమయంలో నెబుకద్నెజరు మహారాజు, గమనిస్తాం, దేవుడు కోరేషును లేపెను. కోరేషు రాజు ఏలుబడిలో మొట్టమొదటి సంవత్సరమున మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇప్పుడు చదవబడిన ఇర్మియా గ్రంథం ద్వారా, ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్కు నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేష్ మనసును ప్రేరేపించగా, మీకు జ్ఞాపకం వస్తుందా? దేవుడు ఫరోను ప్రేరేపించగా ఏమైందండి? రాజ్యము విచ్ఛిన్నమైపోయింది. మోషే వెళ్ళి బ్రతిమలాడము, ఫరోను హృదయం కఠినపరచగా. అక్కడ చూస్తే అసలు మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. దేవుడు ఫరో హృదయమును కఠినపరచగా,
అసలు క్రైస్తవులకు హింసలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? మనము దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మార్గమున వెళ్ళినప్పుడు, దేవుని మాటలు మనం నడవనప్పుడు దేవుడు ఇంకొకరిని ప్రేరేపిస్తాడు టు టీచ్ us a lesson. మనం తిరుగా ఆయన సన్నిధానానికి రావాలని. కష్టాలు క్రైస్తవులకు వచ్చినప్పుడు ప్రభు సన్నిధానానికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ కష్టాలు వచ్చిన ప్రతి క్రైస్తవుని జీవితంలో గమనించండి, వాడు దూరంగా వారిపోతాడు. మొట్టమొదట అలిగేది సంఘం మీదనే. ఏమంటారు తెలుసా? నేను ఫ్రంట్ బెంచ్లో కూర్చున్న పాస్టర్ గారు బైబిల్ ప్రతిరోజు చదువుతున్న పాస్టర్ గారు, ఆది కాండం నుంచి ప్రకటన వరకు 30 సార్లు చదివిన పాస్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ కీర్తనలో టకటకా వాడుతా పాస్టర్ గారు. కానీ నా కష్టాలు నాకెందుకు వచ్చాయి కష్టాలు? నిన్ను పరిపక్వతలకు నడిపించుటకు, నిన్ను శుద్ధినిగా చేయుటకు, నేను ఇంకా పరిపక్వతలకు రాణించుటకు, నేను ఇంకా షార్పం చేయుటకు ప్రభు నేను వాడుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? కష్టాలు వచ్చిన మొదటి రోజు మనం సంఘం నుంచి వారిపోతాం. కష్టాలు వచ్చిన మొదటి రోజు మనం కమిటీ వారి మీద ఏడుస్తూ ఉంటాం. కష్టాలు వచ్చిన మొదటి రోజు నుంచి నేను పాడాల్సిన పాట కోర్ డైరెక్టర్ పాడుతున్నాడు, నేను పాడాల్సిన పాట ఇంకొకరు పాడుతున్నారు, నేను పాడాల్సిన పాట ఇంకొక స్త్రీ పాడుతూ ఉంది. నిన్ను షార్పం చేయుటకు. డోంట్ లీవ్ ద చర్చ్. సంఘాన్ని వదిలి దూరంగా వెళ్తే, దేవుని సన్నిధానం వదిలి నువ్వు దూరంగా వారిపోతే, దేవుని వాక్యం వదిలి నువ్వు దూరంగా వారిపోతే ఇంకా కష్టాల కడలలో నువ్వు ఇరుక్కుపోతావు. అందుకని చూడండి, గాడ్ రైజ్డ్ పీపుల్ టు టీచ్ us a lesson. అందుకని చూద్దాం, కొరేషు రాజును దేవుడు ప్రేరేపించగా బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. 539 సంవత్సరాలు, క్రీస్తుపురం 539 సంవత్సరాల్లో ఆ రాజ్యమును దేవుడు కూలగొట్టాడు. దేవుడు విర్రవీగిన నెబుకద్నెజరును గడ్డి మేసే రీతిగా చేశాడు. దేవుడు ఆ నెబుకద్నెజరు రాజ్యాన్ని కూలివేసినప్పుడు దేవుడు కొరేషు మహారాజును పైకి లేపాడు టు టీచ్ ఎ లెసన్. ఏమైంది తెలుసా? బబులోను రాజ్యమును కూలగొట్టి ఆ రాజ్యంలో 70 సంవత్సరాలు వారికి ఆరాధనలు లేవు, 70 సంవత్సరాలు వారికి ఆ బలులు లేవు, 70 సంవత్సరాలు వారు ప్రభు సన్నిధానంలో కూర్చోలేదు. కానీ వారికి ఏమొచ్చింది తెలుసా? ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఈ నెబుకద్నెజరు ఆ రాజ్యం అంతని కూలగొట్టాడో, ఆ టెంపుల్స్ అన్నీ తీసివేశాడో, బొక్కసం నుంచి ఆ ఖజానాను ఖాళీ చేశాడో, ఇదే కోరేష్ రాజు, అన్యుడైన రాజు. గమనించాం. ఇప్పుడు 2వ వచనం చూడండి. పారసీక దేశం రాజు అయిన కోరేష్ ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులకు నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరము కట్టించమని ఆజ్ఞ ఇచ్చెను. వాట్ ఎ బ్యూటీ ఇట్ ఈస్. నెబుకద్నెజరు మహారాజు మందిరాన్ని కూలగొట్టాడు, అన్యుడైన కోరేష్ మహారాజు మందిరంను కడుతున్నాడు. యు డూ బిలీవ్? నాగాలాండ్లో మణిపూర్లో హింసలు వచ్చినప్పుడు వారు ప్రభుని వేడుకున్నారు. కానీ వాట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ నాగాలాండ్ అండ్ మణిపూర్? మీరు చదవండి. ప్రెసిడెంట్ గారు మేము మొన్న మాట్లాడుతూ, ద పర్సంటేజ్ ఆఫ్ క్రిస్టియానిటీ సో హై ఇన్ నాగాలాండ్, నార్త్ ఈస్ట్ ప్లేసెస్లో. ద క్రిస్టియన్ కమ్యూనిటీ 7 కొట్టినప్పటికి ప్రతి సాయంత్రం పాటలు. కానీ ఏమైపోయింది తెలుసా? దే డిజొబెయిడ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని వారు అనుసరించడం మానేశారు. ద వెరీ ఎంట్రీ ఆఫ్ ఇండియాలో వచ్చే ప్రతి ఎంట్రీ అక్కడి నుంచి వస్తూ ఉంది. ఫ్రమ్ చైనా, ఫ్రమ్ పాకిస్తాన్, ఫ్రమ్ బర్మా, ఫ్రమ్ మెనీ ప్లేసెస్. కానీ దేవుడు బుద్ధి చెప్పుటకు కొన్నిసార్లు రాజ్యాలను ఆయన మార్చుతాడు. ఆయన చేతిలో సమస్తము కలదు. హీ ఈజ్ అ కింగ్ మేకర్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని గమనిద్దాం, ఈరోజు మనకున్న ఉద్యోగాలు, ఈరోజు మనకున్న ఆధిక్యతలు, ఈరోజు మనకున్న సమస్తాన్ని ప్రభు ఇచ్చిన ఒక గొప్ప కృప, ఆధిక్యతలే. అందుకని గమనిద్దాం, మన సంఘాలను దేవుడు ఆశ్రయించాలని కోరుకుంటూ ఒక అన్యుడైన కొరేష్ మహారాజు దేవుని కొరకు ఆశ్చర్యంగా పనిచేయడానికి ప్రయత్నం చేశాడు. ఒక అన్యుడైన వ్యక్తి దేవుని చేత అభిషేకించబడ్డాడు. ఒక అన్యుడైన కోరేష్ మహారాజు దేవుని చేతిలో సాధనగా వాడుకునబడ్డాడు. ఒక అన్యుడైన కోరేష్ మహారాజు దేవుని చిత్తాన్ని నెరవేర్చటకు దేవుడు వాడుకున్నాడు. వాట్ అబౌట్ యూ అండ్ మీ? ఇదే కాలము నీవు నేను చేయాల్సిన ప్రణాళిక ఏమైంది? దేవునిని పిలుచుకొని ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా నిన్ను నిలబెట్టి, ఒక మంచి వ్యక్తిగా క్రైస్తవ కమ్యూనిటీలో ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా నిలబెట్టినప్పుడు వాట్ ఈస్ యువర్ డ్యూటీ? మనం ఏం చేస్తూ ఉన్నాం? విలేజ్ వ్యాన్లను పోతున్నామా? స్వార్థ సభలకు వెళ్తున్నామా? మెన్స్ ఫెలోషిప్లో కూర్చుంటున్నామా? స్త్రీల సమాజంలో కూర్చుంటున్నామా? ప్రార్థనలు చేస్తున్నామా?
ప్రార్థనా కూటాల్లో పాల్గొని ప్రభుకు హల్లెలూయా స్తుతిగానం చెప్తున్నామా? చక్కని పాట మనం పాడే ఉదయకాలము, లెక్కించలేని స్తోత్రములు ప్రభువా నేను కనపరుస్తున్నామనే మాట మనం చెప్తున్నామా? కానీ మనం మర్చిపోతా ఉన్నాం. వి ఓన్లీ వర్షిప్ ఆన్ సండేస్. అరుదుగా కాకుండా దేవుణ్ణి మనం ఆరాధించుటకు మనం ప్రయత్నం చేద్దాం. అందుకనే అనుడైన రాజును దేవుడు అభిషేకించినప్పుడు 2వ వచనం చివరి భాగంలో తనకు మందిరము, యెరూషలేములో తనకు మందిరం కట్టించమని వారికి ఆజ్ఞ ఇచ్చాను. వాట్ ఎ బ్యూటీ ఇట్ ఈస్. గమనిద్దాం. యెజ్రా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన బబులోను సామ్రాజ్యాన్ని కూలగొట్టినప్పుడు నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఇయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. క్రీస్తుపూర్వము 539 సంవత్సరంలో బబులోను రాజ్యం కూల్చబడింది. ఖోరేష్ రాజు పైకి వచ్చాడు. ఒకవేళ నెబుకద్నెజర్ మాట్లాడినొచ్చు ప్రభుతో, లార్డ్ వాట్ ఈస్ దిస్? నేను కదా ప్రభు, నేను మారు మనసు పొందాను, నేను నీతో వెంబడించాను, షడ్రక్ మెషక్ అబేద్నెగోను నేనే తీసుకొచ్చాను బయటికి. వారు బోన్లో ఉన్నప్పుడు, అగ్నిగుండంలో ఉన్నప్పుడు నేను కదా ప్రభు రక్షించింది. కానీ దేవుడు రాజును కూలగొట్టాడు, ఖోరేషుని దేవుడు లేపాడు. చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం. అనుడైన దేవుని వెదకుటకు ప్రయత్నం చేసినాడు. అందుకని గమనించండి, నా పేరు జీవన్ శ్రీగిరి అనే మాట చెప్తా ఉన్నాం. మా నాన్న క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు వెంబడిస్తున్నావు దేవుని అంటే, ఓ పాస్టర్ అయ్యగారు 30 సంవత్సరాలు వెంబడిస్తూ ఉన్నా. కానీ నా పక్కనే ఒకడు వస్తాడు, వాని పేరు శ్రీనివాస్. వాడు 3 సంవత్సరాల్లోనే దేవుని వెంబడిస్తాడు. వాడు పరిచర్య చక్కగా చేస్తుంటాడు. నీ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా తెలుసా? మన వంశాన్ని, మన పితరులు దేవుని ఆరాధించిన మాట కాదు, కానీ దేవుడు వాడుకొని మనుష్యుడు బహుగా వాడుకుంటాడు. వాడు ప్రభును రుచి చూచి తెలుసుకున్నాడు. నువ్వు రుచి చూడకుండా చూటు తిరిగి చేసుకుంటున్నావు. కానీ ప్రభుని ఆరాధించాలంటే ప్రభును రుచి చూచి తెలుసుకొని ప్రభుని ఆరాధించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుకని అన్ని దేశపు రాజుని దేవుడు ఆశీర్వించాడు. దావీదును దేవుడు ఏ రీతిగా అభిషేకించాడు. ఇంకా మీకు జ్ఞాపకం ఉంచాలంటే 33 సంవత్సరాలకే ప్రపంచాన్ని గెలిచిన ద గ్రేట్ మ్యాన్ కాల్డ్ అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళలేదు, ఆయన బెండ్ డౌన్ చేసి దేవుని మొక్కాడు. ఎందుకు తెలుసా? ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని జయించడానికి కూడా బయలుదేరిన ఈ యొక్క అలెగ్జాండర్ ద గ్రేట్, నేనే గొప్ప వీరుని నేను బయలుదేరి ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ముందు ఒక పెద్ద సమాధి ఉంది. విజువల్స్ కూడా ఉన్నాయి, చూడండి. ఒక విజువల్స్లో ఈ యొక్క ఖోరేషు పెద్ద సమాధి ఉంది. అక్కడ రాయబడిన మాటలు, ఐఎమ్ ద పర్సన్ యూజ్డ్ బై ద లార్డ్. దేవుని పరిచర్య కోసం నన్ను దేవుడు వాడుకున్న ఖోరేష్ మహారాజు ఆ యొక్క యుద్ధ ఆ యొక్క మాన్యుమెంట్ చూసి, ఆ యొక్క సమాధిని చూసి, అరే నాకంటే గొప్ప వ్యక్తి తాగినా అని అలెగ్జాండర్ ద గ్రేట్ ఆ కత్తిని అక్కడిని పడేసి ఈ కేమ్ బ్యాక్. బికాస్ ఖోరేష్ మహారాజు యొక్క యుద్ధ ప్రతిమ, ఖోరేష్ మహారాజుకున్న ఆ వివేచన, ఖోరేష్కున్న ఆ యుద్ధ బలం, ఖోరేష్కున్న ఆ బలం ముందు అలెగ్జాండర్ ద గ్రేట్ హీ బెండ్ డౌన్ హిమ్సెల్ఫ్. తాను ఆయన ముందుకెళ్ళలేక దేవుని చేత వాడబడిన ఖోరేష్ మహారాజును దేవుడు అలెగ్జాండర్ ద గ్రేట్ పొగిడాడు. జ్ఞాపకం ఉంచుకోండి. 4వ వచనం చదువు. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరంను కట్టించుటకై స్వేచ్ఛార్పణకు కాక ఆయా స్థలంలోని వారికి, వారు తమ యుద్ధ నివసించే వారికి వెండి బంగారం వస్తువులను పశువులకిచ్చి సహాయం చేయాలని ఆజ్ఞాపించను. అసలు ప్రపంచంలో మొట్టమొదట ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ డెలివరెన్స్ యొక్క దేవుని యొక్క మాటలు చూస్తున్నప్పుడు హ్యుమానిటేరియన్ అనే ఒక సిస్టమ్ గవర్నమెంట్లో ఉంది. హ్యూమన్ రైట్స్ అనే మాటను మొట్టమొదట ప్రవేశించింది ఖోరేష్ మహారాజే. ఈ మాట చూడండి, 4వ వచనంలో మందిరంలో పశువులకు ఇచ్చి సహాయం చేయవలనని, టు హెల్ప్ ద పీపుల్ దేవుడు అభిషేకించాడు. మీకు అందుకనే ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం ఇట్స్ ఎ బిగ్ స్టోరీ, కానీ చిన్న మాటలు చెప్తా. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము విడిపించబడినప్పుడు ఉత్తర రాజ్యంలో సమరయులు ఉన్నారు, కానీ వారెవ్వరూ ప్రభుకు ఉపయోగపడలా. 722 సంవత్సరాలు వారందరూ కిందికి వెళ్ళిపోయారు. దేవుణ్ణి ఒక్కరు కూడా ఆరాధించలేదు. కానీ దక్షిణ రాజ్యంలో దేవుడు దక్షిణ రాజ్యం మీద కొంచెం కృప చూపించాడు. ఎందుకంటే దక్షిణ రాజ్యంలో అనాది కాల సంకల్పం చొప్పున దావీదు కుమారుడుగా జన్మించుటకు దేవుడు యేసు ప్రభువును ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని దక్షిణ రాజ్యంలో యూదా, బెన్యామీను గోత్రం,
ఇది ఇస్ ఎ హిస్టరీ, ఇట్స్ అ హోల్ స్టోరీ. కానీ కిందకి వెళ్తే 70 సంవత్సరంలో వారిని బానిసలుగా కొనుపోబడ్డాడు. ఎందుకు తెలుసా? టు టీచ్ దెమ్ ఎ లెసన్. ఇంతకుముందు మీకు జ్ఞాపకం ఉందా? వారు మొరపెట్టిరి అంటే ఎక్కడ మొరపెట్టారు చెప్పండి? ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసత్వంలో మొరపెట్టినప్పుడు దేవుడు విడిపించాడు. అంతే కదా, మన దగ్గర మనం మొరపెడతాం, దేవుడు విడిపిస్తాడు. మళ్ళీ కిందికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాం, నాకేం చేసినాడు దేవుడు. మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళినాక మన శ్రమ వచ్చినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు అంటాం. కానీ దేవుడు వారిని విడిపించి గొప్ప చేశాడు. ఇంకా కిందికి వెళ్తే విల్ కంక్లూడ్ ఇన్ 3 పాయింట్స్. ఒకటి, మొట్టమొదటి చూద్దాం, దేవుడు యొక్క కోరేష్ ద్వారా దేవుడు ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ అందుకు ఒక మాట అంటాం కదా, వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ ఎ వేస్టింగ్ టైమ్. వెయిటింగ్ టైమ్ ఈజ్ ఎ డిపెండింగ్ టైమ్ ఆన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడే ఆ గొప్ప సమయాన్ని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని కిందికి తీసుకుని వచ్చిన తర్వాత నాతో పాటు తీయండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి 3 వచనములు. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9 verse 1 to 3. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 3 వచనములు. మాదీయుడగు అహశ్వరేషు ద్వారా యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుడైన పైన రాజు ఆయన. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు చేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అయినాయని గ్రంథం వల్ల గ్రహించి తిని. చూడండి, దానియేలు చెప్తున్నాడు దేవునితో, దేవా 70 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. నౌ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డెలివరెన్స్. చదవండి 3వ వచనంలో. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసు నిబరం చేసుకున్నట్టుని నేను నా దేవుడని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొను దేమనగా, ప్రభు మహాత్వం కలిగిన భీకరుడవు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే ఎడల నీ నిబంధన నీ కృపను జ్ఞాపకము చేయువాడా. దే ఆర్ ఇన్ బాండేజ్ అండ్ డానియల్ నోస్ ద ఫ్యూచర్. అందుకనే దానియేలు ప్రవచన గ్రంథము అంటారు. దానియేలు తెలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కోరేషును ప్రేరేపించగా, ఇప్పుడు మళ్ళా ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, రాజైన కోరేషు ఏలుబడిలో దేవుడు ప్రేరేపించగా 1వ వచనంలో చివరి భాగం, కోరేషు మనుషుని ప్రేరేపించగా అతడు తన రాజ్యమంతటా చాటింపు వేసి వ్రాతమూలకముగా ప్రకటించను. హీ డిస్ట్రాయిడ్ నెబుకద్నెజర్. దేవుడు ఈయన లేపాడు. అందుకనే ద బ్యూటీ ఈజ్, దేవుడు వాడుకునే మనుషులు ఎలా ఉండాలి తెలుసా? టు హంబుల్ హిమ్సెల్ఫ్ టు గ్లోరిఫై ద లార్డ్. దేవుడు కోరేష్ గ్రంథంను, అందుకని కోరేష్ గురించిన అద్భుతమైన ప్రవచనం 150 సంవత్సరాల కిందటనే ప్రకటించబడింది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం చెప్పమన్న మాట చూస్తే, వారు ఎవరి చేతి కింద ఉన్నారో దేవుడు వారిని ఆశ్రయించాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1వ వచనం. అతని పక్షమున జనులను నేను అతని కుడి చేతి పట్టుకొని ఉన్నాను. నేను రాజు నడికట్లను విప్పదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. ఇది కోరేషును గురించిన ప్రవచనం. హోల్ చాప్టర్ 45వ అధ్యాయం అంతా కోరేష్ మహారాజు గురించి రాయబడింది. చూడండి, అతడు అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిస్తున్నాడు. అసలు కోరేష్ మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. హూ ఇస్ కోరేష్? హీఈస్ అన్యుడు, ఇజ్రాయేలుడు కాదు. అసలు దేవుని ఎరగని కోరేష్ను దేవుడు అభిషేకించాడు. తర్వాత అతని గురించిన మాటలు చూస్తే ఇంకా అద్భుతంగా ఉన్నాయి. నేను నీకు ముందుగా మెట్టగా ఉన్న స్థలంను సరళం చేసేదను. వాట్ ఎ బ్యూటీ ఇట్ ఈస్. 3వ వచనం, పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనం నీకు ఇచ్చేదను. ఇది కోరేష్ గురించిన వాగ్దానపూరితమైన సత్యం. ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు కోరేష్ను లేపాడు, దేవుడు కోరేష్ను అభిషేకించాడు, దేవుడు కోరేష్ను రాజుగా అభిషేకించి చరిత్రను తిరిగి రాయటకు దేవుడు వాడుకున్నాడు. ఎందుకు తెలుసా? టు టీచ్ ద కమ్యూనిటీ ఆఫ్ ఇజ్రాయెల్.
ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పుటకు. ఇశ్రాయేలు దారి తప్పి తిరుగుతున్నప్పుడు, ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు నెబుకద్నెజరు మహారాజును లేపాడు. ఆయన మందిరమును కూలగొట్టి, యెరూషలేమును కూలగొట్టి అన్ని నాశనం చేసినప్పుడు కోరేషును తిరుగా లేపి 70 సంవత్సరాల తర్వాత మన మందిరంలో మనం తిరుగా కట్టకు మనం ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ తెలుసు, మనం చరిత్ర రాయమంటే ఏం రాసింది తెలుసా? నా టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు నేను సంఘానికి రాలేకపోయాను. చివరకు సంఘ ఆలయంలో మూసివేసినప్పుడు కొంతమంది వచ్చి ఆ ఆలయంలో ప్రాంగణంలో ప్రార్థన చేసుకుని వెళ్ళిన దినాలు ఉన్నాయి. అలాంటి దినాల్లో ఒకళ్ళు తిరిగా వస్తే ఎట్లుంటుంది? రాకూడదు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు నా మాట వినకుంటే, నీవు నా పక్షంలో లేకుంటే, నా దగ్గర నీవు ప్రార్థన చేయకుంటే దేవుడు మరలా లేపే శక్తి ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు, టు టీచ్ us a lesson he is wanted to raise people. చూడండి, చరిత్ర దేవుని చేతిలో ఉందని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాంటి వాడు దేవుడు? హీ క్యాన్ బిల్డ్ ద నేషన్స్. ఆయన సామ్రాజ్యమును, రాజ్యమును ఆయన చేతిలో ఉంచుకున్న మహారాజు అనే దేవుడు. అందుకనే మన గవర్నమెంట్స్, మన చుట్టూ ఉన్న పరిపాలించేవారు, ఒక వ్యక్తి అంటాడు నిన్నటి దినము న్యూస్లో, ఐ కెన్ డిమాలిష్ పీపుల్ 35 సెకండ్స్లో 300 కోట్ల మందిని చంపడే ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి అంటాడు. అవన్నీ నిజంగా జరుగుతాయా? జరిగితే మనం అందరం ఉంటామా? మనం అనుకుంటాము మనం బాగున్నాంలే అని. బాంబు ఎక్కడి నుంచి వస్తుంది మనకు తెలియదు. ఒకసారి ఉల్కా వచ్చినప్పుడు, ఐ థింక్ మన ప్రెసిడెంట్ గారి టైంలో అనుకుంటా, అక్కడ ఐ థింక్ ఎక్కడో పడింది. బట్ దే కుడ్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ అగైన్. చిన్నది పడుతూనే మనం ఆదిరిపోయే దినాలు. కానీ ప్రభు అంటున్నాడు, టు టీచ్ us a lesson he can make the things happen. అందుకనే మనం ప్రార్థన చేసే సమయం దగ్గరకు వచ్చింది. మన ప్రభుత్వాలు, మన ప్రజల వైపు చూసే సమయం వచ్చింది. దేవుని వైపు చూసే సమయం వచ్చింది. దేవుడు అంటున్నాడు, హీ విల్ మేక్ ద థింగ్స్ హ్యాపెన్. ఆ నేషన్ మార్చే శక్తిమంతుడైన దేవుడు. అందుకని చూడండి, కోరేషు ద్వారా దేవుడు వాడుకున్న మొట్టమొదటి అద్భుత సత్యం, దేవుని ఆలోచనలో ఉండే కోరేషు. నీవు దేవుని ఆలోచనలో ఉండవా? దేవుని కొరకు ప్రయత్నం చేస్తున్నావా? ప్రభుత్వం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు వాడుకుంటాడు. ఆయన సంకల్పంలో దేవుడు వాడుకునే కోరేషు. ఇంకా రెండవ అద్భుత సత్యం, చరిత్ర నువ్వు మార్చేసిన కోరేషు. అసలు నెబుకద్నెజరు మహారాజు సమయంలో అందరం చచ్చిపోతాం అనుకున్నారు. అసలు మాకు ఇంకొకసారి ఆరాధనలు జరగవు అనుకున్నారు. కానీ దేవుడు ఆరాధనకు తిరుగా సమయం ఇచ్చాడు. తిరుగా మందిరాలు కట్టబడ్డాయి. తిరుగా మందసము నెరవేర్చబడిన మాట చూస్తూ ఉన్నాం. రెండవ అద్భుత సత్యం నేర్చుకుందాం. దేవుడు ఆయన తన సింహాసనమును కోరేషు ద్వారా నిలబెట్టకు ప్రయత్నం చేశాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో. అందుకని యెషయా 2వ అధ్యాయం 8వ వచనంలో, వారు సమకూర్చుకొని ముందుకెళ్ళినప్పుడు దేవుడు వారిని ఆశ్రయించాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం రాయబడిన అద్భుతమైన సత్యం, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారంలో దేవుని వల్లనే నియమిపడినవి. మా అధికారి బాగలేడు, మావారు బాగలేరంటే గాడ్ నోస్ ఎవ్రీథింగ్. అందుకని బ్యూటిఫుల్ వర్డ్ ఇస్ దేర్, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. దేవుడు ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజ్య సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి హీ కెన్ మేక్ ద థింగ్స్ హ్యాపెన్. మూడో అద్భుత సత్యం, దేవుని మాటలు విన్న కోరేషు మహారాజు దేవుని ప్రణాళికలో ఉన్నాడు. ఉదయకాలము ఆయన ప్రణాళికలో మనం ఉంటున్నామా? ఆయన పనులను మనం చేస్తున్నామా? దేవుని మాటలు వింటున్నామా? కోరేషు మహారాజు దేవుని మాటల చేత ఏర్పాటు చేయబడి. 4వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనము చివరి భాగం నేర్చుకుని మనం ముగించుకుందాం. మరియు యెరూషలేము నుండి దేవుని మందిరం కట్టించుటకై స్వేచ్ఛార్పణలకు కాక ఆయా స్థలంలోని వారు తమ యొద్ద నివసించే వారికి వెండి బంగారం వస్తువులను పశువులకు సహాయం చేసి చేయవలని ఆజ్ఞాపించను. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ద కాన్స్టిట్యూషన్స్లో ఆయన ఇమర్చబడ్డాడు. అసలు హ్యుమానిటేరియన్ అనే ఒక సొసైటీ, ఒక హ్యూమన్ రైట్స్ అనే మాట వాడబడినప్పుడు కోరేషును చక్కగా వాడుకోవచ్చు. అందుకని ఆకాశముందున దేవా అనే మాట ప్రార్థన చేస్తున్నాడు. ఉదయకాలము కోరేషు మహారాజులాగా దేవుడు ఒక అన్యుని దేవుడు ఏర్పాటు చేసి మనకు బుద్ధి చెప్పుటకు దేవుడు అన్యుని లేపుతాడు. అందుకని జ్ఞాపకం ఉంచుకోండి, వై థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అంటే గాడ్ నోస్ హీ ఈజ్ ఆన్ ద థ్రోన్. మనము నీవు నేను చేయవలసిన మాట ప్రార్థన చేయాలా, ప్రభు సన్నిధానం వెతకాలా, ప్రభు మాటలు వినాలా, ప్రభు కొరకే జీవించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. హీ కెన్ మేక్ ద థింగ్స్ హ్యాపెన్. ఆయన ఏదైనా చేయటకు సమర్థుడు. అటు అంత గొప్ప మహారాజును మనం ప్రభుని వేడుకున్నాకు
మనం ప్రయత్నం చేస్తూ ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడానికి వందనాలు, స్తోత్రాలు. అని మా తండ్రి, రాజ్యములను, ప్రభుత్వములను తండ్రి నీ ఆధీనంలో ఉంచుకున్న గొప్ప రాజైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మరొకసారి మా ప్రభువా, నీ సన్నిధిని వెతుకుటకు తండ్రి, నీతో జీవించుటకు ఒక ఒడంబడికలో మేమందరం ముందుకెళ్ళటకు నేర్పించమని నీ వాక్యమును విని మా ప్రభువా దాన్ని గైకొని దాన్ని మా జీవితంలో మా ప్రభువా తండ్రి అప్లై చేసుకుని దాని ప్రకారం తండ్రి పాటించుటకు నీ కృపలతో మనం నడిపించడం ప్రార్థన చేస్తూ మాకు అనుగ్రహించిన దివ్యమైన సంఘాన్ని బడుస్తూ లేడుస్తూ ఘనపరుస్తూ ఈ పరీక్షలో మేమందరం ముందు కొనసాగుటకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న గొప్ప తండ్రి ఇస్తూ లేడుస్తూ ఉదయకాల భారతని సమర్పించుకుంటూ యేసు పరిణామాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.